హాయ్ అండి, బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చి అమ్మవారికి రవ కేసరి చేస్తున్నానండి. అలాగే పెనం పెట్టాను, ఒక స్పూను ఆవు నెయ్యి వేస్తున్నానండి. ముందు జీడిపప్పు కిస్మిస్ వేపి ఒక బౌల్లోకి తీస్తానండి. వేపి ప్లేట్లో తీస్తానండి. అదే దీనిలో ఈ రవ్వ కూడా పోసి, ఇది బొంబాయి రవ్వ అండి, ఉప్మా రవ్వ అంటారు, తెల్ల రవ్వ అంటారండి. ఈ నేతిలో వేపాలండి. ఇది స్మెల్ వచ్చేదాకా వేపితే సేమియా కేసరి ఎంతో బాగుంటుందండి. ఇది వేగినాక వేడి నీళ్ళు ఈ గ్లాస్తో గ్లాస్ రవ్వ పోస్తానండి. రెండు గ్లాసులన్నర వాటర్ పోస్తానండి. ఇప్పుడు 2 గ్లాసులన్నర వాటర్ పోస్తాను. ఇదిగోండి, 2 గ్లాసులన్నర పోస్తే కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, దగ్గరికి ఉడికినాక పంచదార పోస్తానండి. 2 గ్లాసులన్నర వాటర్ పోస్తానండి. గ్లాస్ రవ్వ పోస్తాను, అలాగే ఒక గ్లాసు పంచదార పోస్తానండి. ఇటువంటి దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు పంచదార వేస్తాను. చూడండి, అదే గ్లాస్తో పంచదార పోస్తున్నాను. ఈరోజు అమ్మవారికి రవ కేసరి నైవేద్యం పెడదామని చేస్తున్నామండి. 2వ రోజు అండి ఈరోజు. నిన్న ఫస్ట్ రోజు అండి. అలాగే యాలక్కాయ పొడి కూడా వేయాలండి. యాలకుల పొడి వేస్తే దింపే ముందు అయిపోయిందండి. అయిపోయిందండి. ఇదేనండి రవ కేసరి. మీరైతే ఎలా చేస్తారో ఒకసారి కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇవాళ మా అమ్మవారి నైవేద్యం ఈ రవ కేసరేనండి. బాయ్ అండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.